సార్ ముందుగా తునికి జరిగినటువంటి ఘటన గురించి మీలాంటి వాళ్ళు రియాక్ట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కూడా పొలిటిసైజ్ చేసి మాట్లాడతారు, ఏ పార్టీకి సంబంధించి ఆ పార్టీకి ఆపాదించేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. కానీ ఇలాంటి ఒక ఘటన జరుగుతున్న ప్రతిసారి కూడా రాజకీయ విమర్శల వైపు దారితీస్తుంది, కానీ దీనికి సొల్యూషన్ అనేది ఇప్పటి వరకు దొరకకుండా పోతుంది. ఏం చెప్తారు మీరు ఒక సీనియర్ రాజకీయ నాయకులు గారు? ఇది ఒక స్పెసిఫిక్ ఇష్యూ. నిన్న మన తునిలో జరిగిన ఇష్యూ ఒక స్పెసిఫిక్ ఇష్యూ. కానీ ఇవి మనము అనేకం జరుగుతూ ఉన్నాయి. అంటే మానవ సంబంధాలు దెబ్బతినిపోతున్నాయి. రాను 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 మానవ సంబంధాలు, తాత వచ్చేసి మనవరాల మీద, తాత వరుస వాళ్ళ మనవరాల మీద, మైనర్ బాలికల మీద, కొన్ని చోట్ల వచ్చేసి తండ్రి కూతుర్ల మీద, ఇవన్నీ మనం పేపర్లో చూస్తే రాను 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 ఏన్నా వచ్చేసి ఇక్కడ ఒక తాత వరుసకు చెందినటువంటి ఒక వృద్ధుడు ఒక బాలిక మీద, కొన్నిసార్లు చూస్తే తండ్రి కూతుర్ల మీద అనే మనం వార్తలు కూడా వెనక్కి వింటున్నాం. కానీ ఓవరాల్ గా మానవ సంబంధాలు రోజు రోజుకు దిగజారిపోతున్నాయి. మానవుడు మానవత్వం నుండి దైవత్వం వైపు పయనించాల్సిన మానవుడు తిరిగి మృగత్వం వైపు, దానవత్వం వైపు పయనిస్తున్నాడు. దీనికి అటు సోషల్ మీడియా, ఇటు మద్యము, ఇటు జూదము, ఇటు గంజాయి, డ్రగ్స్ ఇవన్నీ యాడ్ అవుతున్నాయి. దీనికి తోడు మనకు సామెత ఉంది, నిద్ర సుఖమెరుగదు, కామం భయమెరుగదని. కామాతురాం ఏదో నలజ్జ అని చెప్పేసి ఇవన్నీ కామంతో పెట్టిపోయినోనికి వానికి వచ్చేసి లజ్జ గాని, సిగ్గు గాని, భయం గాని, విచక్షణ జ్ఞానం గాని ఉండవు. కాబట్టి ఇవన్నీ ముందుగానే ఆ పరిస్థితి, దానికి ఇవన్నీ కొన్ని సందర్భాల్లో తోడేస్తుంటాయి. దానికి తోడు సోషల్ మీడియాలో రాను 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 ఇది వచ్చేసి ప్రతి ఒక్కరికి, చిన్న పిల్లల కానుంటి ముసలోళ్ళ వరకు ఈ యొక్క సోషల్ మీడియాలో ఈ బూతు సాహిత్యము, బూతు వీడియోస్, బూతు ఇవన్నీ విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. కాబట్టి ఇవన్నీ మానవుని మీద ప్రభావం చేస్తున్నాయి, మనిషి మీద. కాబట్టి ఇది ఒక స్పెసిఫిక్ సంఘటన, చాలా దురదృష్టకరమైన సంఘటన. సరే, అతను కూడా ఏదో చెరువులో పడిపోయి, అంటే ఆ మూమెంట్ లో వచ్చేసి ఆ మూమెంట్ లో వీళ్ళకు కళ్ళు వీళ్ళు కనపరావు. దాని తర్వాత వాళ్ళకి వచ్చేసి వాళ్ళ అంతరాత్మ చెప్తుంది నువ్వు చేసింది తప్పురా అని చెప్పేసి. కాబట్టి ఆ పశ్చాత్తాపంతోనో లేకుంటే సొసైటీలో వెలుగుందనో జరుగుతూ ఉంటాయి. కానీ ఏది ఏమైనా ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. దీనికి వచ్చేసి ఏదో ఒక రోజు సంఘటన జరుగుతానే దాన్ని చర్చించుకోవడం కాదు. ముందు హాస్టల్ వాళ్ళు కూడా ఎలా పంపించారు, వాళ్ళు వచ్చేసి హాస్టల్ నుండి వచ్చేసి ఆ అమ్మాయిని ఎలా పంపించారు, అది కూడా వచ్చేసి ఆలోచించాల్సిన విషయమే. కాబట్టి రెండవది, ఇక్కడ ఏమన్నా అతను మద్యం మత్తులో ఉన్నాడా, డ్రగ్స్ కి ఏమన్నా అలవాటు పడినవాడా, లేకుంటే గంజాయా, ఇటువంటి ఏమన్నా ఉన్నాయా అనేది అక్కడ నిజంగా ఏం జరిగింది, నిజంగా వచ్చేసి మరి అత్యాచారం చేశాడు అంటున్నారు. కానీ అది మరి ఏమన్నా మెడికల్ ఎగ్జామినేషన్, ఫారెన్సిక్ ఎగ్జామినేషన్ చేసి మరి నిజంగా ఆ యొక్క అత్యాచారం జరిగిందా లేదనేది క్లారిటీ కనిపించరా. నేను వచ్చేసి పేపర్లలో మరి జరిగిందా లేదు, అది వీడియోలో వచ్చినట్టున్నారు కానీ నేను అది కూడా చూడలేదు. కాబట్టి ఇవన్నీ ఈ స్పెసిఫిక్ ఇష్యూను తరోగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఇటువంటి వల్ల పునరావృతం కాకుండా ఉండాలంటే దీనికి కారణాలు ముందు హాస్టల్లో వచ్చేసి పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. దీనికి పొలిటికల్ అనేది దానికి సంబంధం ఉండదు. ఇది వచ్చేసి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి, చెప్తే కదా కామాతురం నలజ్జ అనే నా భయం. కాబట్టి ఆ కోణంలో మనం వచ్చేసి ఇది నిరంతరము అప్రమత్తంగా ఉండి నిరంతరము సమాజాన్ని చైతన్యం చేస్తూ ఇటువంటి సోషల్ మీడియా, మద్యము, డ్రగ్స్, గంజాయి ఇటువంటి అందుబాటులో లేకుండా చర్యలు తీసుకోవడమే దీనికి పరిష్కారం. అంటే మెయిన్ సార్, అంటే ఒకటి మీరు చెప్పింది నేను యాక్సెప్ట్ చేస్తాను, కానీ లా అండ్ ఆర్డర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. రాష్ట్ర పరిధికి సంబంధించి, రాష్ట్ర వ్యవహారానికి సంబంధించి ఇవన్నీ కంట్రోల్ అవ్వాలన్నా కూడా అండర్ లా అండ్ ఆర్డర్ కిందే వస్తాయి. సో ఇప్పుడు మెయిన్గా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 16-17 నెలల్లోనే మనం చూస్తూ ఉన్నాం, హోంమంత్రి గారి మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు, లేదంటే ఆమె శాఖ సరిగా పనిచేయట్లేదని చెప్పేసి మాట్లాడతారు. మరోపక్క మనం చూస్తే ఆ భీమవరం డిఎస్పీకి సంబంధించి ఆయన సెటిల్మెంట్లు చేస్తున్నారు, లేదంటే పేకాట క్లబ్బులను ఆయన నిర్వహిస్తున్నారని చెప్పేసి ఆయన డైరెక్ట్గా డీజీపీకి లేఖ రాయటము, ఆయన్ని సమర్థించే విధంగా ఇక్కడ ఒక హోదాలో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు ఆయన మాట్లాడటం, ఇవన్నీ చూస్తున్నప్పుడు లా అండ్ ఆర్డర్కి సంబంధించిన పరిస్థితి ఏమో ఒక పక్క ఎలా జరుగుతుంది, మరో పక్క ఈ అత్యాచారాలు, ఉమెన్ ట్రాఫికింగ్ లాంటి విషయాలు పెరిగిపోతున్నాయి. అసలు ఏం జరుగుతుంది ఈ వ్యవహారం అంతా కూడా కూటమికి సంబంధించి? ఓవరాల్ గా రాష్ట్రంలో శాంతి భద్రతలు రోజు రోజుకు క్షీణిస్తా ఉన్నాయి. ఓకే, దానికి వచ్చేసి
డెఫినెట్ గా వచ్చేసి దానికి ప్రభుత్వం ఆన్సర్. ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేయొచ్చు, కానీ జరిగేటేమో జరుగుతూ ఉన్నాయి. దానికి ఇవన్నీ యాడ్ అవుతున్నాయి. ఇప్పుడు మద్యం వచ్చేసి విచ్చలవిడిగా ఉన్నంత వరకు, మద్యం గతంలో వచ్చేసి బెల్ట్ షాపులు తక్కువ కన్నా ఇప్పుడు మండలానికి 4 మద్యం షాపులు 40 బెల్ట్ షాపులు అనే విధంగా విచ్చలవిడిగా ఎక్కడైనా ఇది ఒక కుటీర పరిశ్రమగా ప్రతి ఇంట్లో ప్రతి విలేజ్ లో దొరుకుతా ఉన్నాయి వచ్చేసి. కాబట్టి మద్యం వచ్చేసి పైకి చెప్పేది ఒకటి, తిరుగుతా ఉండేది ఒకటి. తర్వాత ఇంకా మా జూదం అనేది ఏదో 3 జోకర్లు 6 కళావరులుగా జూదం విచ్చలవిడిగా సాగుతా ఉంది. తర్వాత స్కూళ్ళల్లో కూడా డ్రగ్స్ గంజాయి ప్రవేశించాయి. నేను ముందే చెప్పినట్టు సోషల్ మీడియా. కాబట్టి ప్రభుత్వము చర్యలు తీసుకుంటా ఉన్నప్పటికీ కానీ ఆ తీసుకునే చర్యల కంటే కూడా జరిగే ఇన్సిడెంట్స్ వచ్చేసి ఎక్కువ జరుగుతున్నాయి. రోజు పేపర్ చూస్తే ఈ రోజు పేపర్ లో ఇదో పలానా చోట మద్యం దాగి మొగుడు భార్యను కత్తితో నరికినాడు. తర్వాత చూసి మదనపల్లిలో తల్లి మద్యానికి అలవాటు పడి పిల్లలను వచ్చేసి రోజు సంఘటనతో కొడతా అంటే వాళ్ళ పోయి పోలీస్ స్టేషన్ రిపోర్ట్ చేశారు పిల్లలు. అంటే తల్లి మద్యానికి బానిసయ్యి పిల్లల్ని కొడతా ఉంటే పిల్లలు పోయి పోలీస్ స్టేషన్ కు మదనపల్లిలో రిపోర్ట్ చేశారంటే ఇది ఉదయం ఎంత. తర్వాత తండ్రి కొడుకుని చంపడము, మద్యం డబ్బుల కోసం కొడుకు తండ్రిని చంపడము, తల్లి బిడ్డని చంపడం, కొడుకుని చంపడం, కొడుకు తల్లిని చంపడం, ఇవన్నీ నిత్య కృత్యాలు అయిపోయినాయి. కాబట్టి లా అండ్ ఆర్డర్ మాత్రము గతంలో పెన మీద అంటే ఇప్పుడు పొయ్యిలో పడ్డట్టయింది. జగన్ పాలనలో పెన మీద ఉండేది, ఇప్పుడు సలసల కాగే నిప్పుల పొయ్యిలో పడ్డట్టు తయారైపోయింది, పెన మీద నుండి పొయ్యిలో. కాబట్టి ప్రభుత్వము శాంతి భద్రతల విషయంలో జోక్యం చేసుకోవాల్సిన